ప్రజల చేత ఎన్నికటువంటి ప్రభుత్వానికి అధికారులే ఊపిరి, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కూడా ఆ అధికారులే. రాజకీయ పార్టీల నుంచి ఎన్నికటువంటి ఆ ప్రభుత్వానికి అధికార యంత్రాంగంలోని ఆ అధికారులే ఆ ప్రభుత్వాన్ని నడిపించే బాటసారులు. ఒక రకంగా చెప్పాలంటే స్టీరింగ్ మొత్తం అధికారుల చేతుల్లోనే ఉంటుంది. పరిపాలన అంతా కూడా అధికారుల పేరు మీదనే జరుగుతుంది. మరి ఆ అధికారులే చేసిన చట్టాలను అమలు చేయాల్సిన బాధ్యత కూడా ఆ అధికారులపై ఉంటుంది. మరి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో మార్పులు చేర్పులు జరిగాయి. ఎన్నో సంక్షేమ పథకాలు ప్రకటన చేశారు. ఆ సంక్షేమ పథకాల అమలుకు కూటమి ప్రభుత్వం శాయశక్తులా కృషి చేస్తూ ఉంది. అయితే కొందరు అధికారులు మాత్రం ప్రభుత్వానికి తమకు ఎలాంటి సంబంధం లేదని, అసలు తమకు ప్రభుత్వంతో ఎలాంటి పని లేదన్న తీరుగా వివరిస్తున్న తీరే ఇప్పుడు అందరి నోట చర్చనీయాంశమైంది. మరి ఈ నేపథ్యంలో నంద్యాల జిల్లా కేంద్రంలో అధికారుల తీరుపై జిల్లా కలెక్టర్ రాజకుమారి పలుసార్లు సూచనలు చేశారు. మీ వైఖరి మార్చుకోవాలని చెప్పారు. ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రజలకు బాధ్యతగా మనం నిర్వహించాల విధులు ఏమిటో చెప్పి చూశారు. కానీ అధికారుల్లో చలనం లేకుండా పోయింది. గత 3 నెలల నుంచి తాను కలెక్టర్గా ఉంటూ జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తూ మరి ఆయా అధికారులకు సంబంధించినటువంటి విషయాల్లో దిశానిర్దేశం చేస్తూ ముందుకు వెళ్ళి ప్రజలకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల వివరాలను, వాటిని అమలు ఎలా ఉందో ఆ యొక్క అధికారులు వ్యవహరించే వైఖరి, ప్రజలతో మమేకమయ్యే అనుబంధం, ప్రజల సమస్యల పట్ల అధికారులు వ్యవహరిస్తున్న తీరును నేరుగా ప్రత్యక్షంగా చూశారు జిల్లా కలెక్టర్ రాజకుమారి. అయితే గత 3 నెలల నుంచి తాను నెత్తి నోరు బాదుకుంటున్న అధికారులు కనీసం చలనం లేకపోవడంతో ఆమె ఆగ్రహం ఒక్కసారిగా కట్టలు తెంచుకున్నట్లయింది. ఇది ఈరోజు నవంబర్ 18న ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్ సెల్లో జరిగినటువంటి ఈ అపూర్వ సంఘటన. ఎందుకంటే రాష్ట్రంలోని మొత్తం ఉమ్మడి రాష్ట్రం తర్వాత మరి రాష్ట్రం విడిపోయింది. ఆ తర్వాత 26 జిల్లాలు ఏర్పడ్డాయి. ఈ 26 జిల్లాలకు సంబంధించి నంద్యాల జిల్లాను తమకట్ట ప్రత్యేక స్థానంలో ఉంచడానికి అధికార యంత్రాంగం రకరకాలుగా ప్రయత్నాలు చేస్తుంది. గతంలో పనిచేసినటువంటి జిల్లా అధికారులు, జిల్లా కలెక్టర్లు, పోలీస్ యంత్రాంగం అందరూ కూడా నంద్యాల జిల్లాను ప్రత్యేక జిల్లాగా తమ అభివృద్ధి బాటలో ప్రత్యేక గుర్తింపు తెచ్చే విధంగా టాప్ 10లో టాప్ 5లో ఉండే విధంగా తమ వంతు ప్రయత్నాలు చేశారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి అధికార యంత్రాంగంలో కాస్త ఓ వైఖరి, అంటే గత ప్రభుత్వ వాసనలను ఏమాత్రం వదులుకున్నట్టు కనిపించట్లేదు. ఎక్కడ చూసినా అధికారులు చేసిన పనికి, చెప్పిన దానికి పొంతనలేని సమాధానాలు తరచుగా కనిపించడం, అలాగే ప్రజల సమస్యలకు సంబంధించిన విషయంలో కూడా మరి అధికారులు ప్రవర్తించినటువంటి తీరు జిల్లా కలెక్టర్కు కాస్త ఆగ్రహాన్ని తెప్పించింది. దీంతో సోమవారం జరిగినటువంటి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో రెవెన్యూ అధికారులతో సహా అన్ని శాఖల అధికారులను, ఒక పోలీస్ శాఖ మినహాయిస్తే అన్ని శాఖల అధికారులను తన దైన శైలిలో చిన్న చురుకలు అందించారు జిల్లా కలెక్టర్ రాజకుమారి. కలెక్టర్ అంటే ఇలా ఉంటారా, కలెక్టర్ అంటే ఇలా ఉండాలి అనే విషయాన్ని కూడా రాజకుమారిని చూస్తే అర్థమైంది. జిల్లా కలెక్టర్గా రాజకుమారి సంధిస్తున్నటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అధికారులు నీళ్లు నమ్మలేరు. ప్రజల కోసం ఏర్పాటు చేసినటువంటి సంక్షేమ పథకాల్లో ప్రజలకు మీరు ఏం చేస్తున్నారు, అసలు మీ బాధ్యతలు ఏం గుర్తున్నాయా అంటూ రాజకుమారి అధికారులను ప్రశ్నించడం విశేషం. అదేవిధంగా ప్రజలకు సంబంధించినటువంటి ఈ సేవకు సంబంధించినటువంటి మరి ఆ విషయంలో కూడా అధికార యంత్రాంగం, ముఖ్యంగా రెవెన్యూ అధికారుల తీరును జిల్లా కలెక్టర్ తీవ్రంగా విమర్శించారు. ఎన్నో సమస్యలతో ప్రజలు మన దగ్గరికి వస్తే ఆ సమస్యలను వినిపించకుండా, ఆ సమస్యలు పరిష్కారం చేయకుండా ఎందుకు నిర్లక్ష్యంగా వహిస్తున్నారు అంటూ రెవెన్యూ అధికారులను జిల్లా కలెక్టర్ రాజకుమారి ప్రశ్నించారు. ప్రజలు వాళ్ళ సేవలను ఊరికే అడగట్లేదు, వాళ్ళు తాము తీసుకున్నటువంటి సేవకు డబ్బును చెల్లిస్తున్నారంటూ ఒక్కొక్క సర్వీస్కు, అంటే
ఒక్కొక్క సేవకు ప్రజలు ఎంత చెల్లిస్తున్నారో ఎంపీడీఓలను రెవెన్యూ అధికారుల నోట చెప్పించారు జిల్లా కలెక్టర్ రాజకుమారి. జిల్లా కలెక్టర్ రాజకుమారి ఒక్కసారిగా ఈ యొక్క అధికార యంత్రాంగంపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో గ్రీవెన్స్ సెల్లో ఉన్నటువంటి అధికారులందరూ కూడా క్లాసులో తరగతి పిల్లాడిలా సైలెంట్గా ఉండిపోయారు. ఎప్పుడు ఏ క్షణాన కలెక్టర్ తమను అడుగుతారో, ప్రశ్నలు అడుగుతారో, సమస్యపై నిలదీస్తారో అన్న ఆందోళన ఆ అధికారులో కనిపించింది. జిల్లా కలెక్టర్గా ముఖ్యంగా మేము కూడా పాత్రికేయుడిగా దాదాపుగా 30 ఏళ్ళుగా మరి పనిచేస్తూ ఉన్నాం. ఈ 30 ఏళ్లలో కూడా ఇంతటి ముక్కుసూటి గల జిల్లా కలెక్టర్ను ఎక్కడా చూడలేదు. అధికారులను నిగ్గదీసి అడుగు అనే విధంగా ఈ అధికారులను వారి బాధ్యతలను గుర్తు చేస్తూ జిల్లా కలెక్టర్ ప్రశ్నించిన తీరు నిజంగా అభినందనీయం. హెడ్స్ ఆఫ్ మేడం, మీలాంటి కలెక్టర్లే రాష్ట్రానికి కావాలి. రాష్ట్రాన్ని అగ్రపదంలో నిలబెట్టాలన్నా, దేశంలో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక స్థానం కల్పించాలన్నా మీలాంటి ముక్కుసూటి గల అధికారుల చేత పని చేయించే ఉన్నత అధికారులు మీలాంటి వారు ఈ రాష్ట్రానికి చాలా అవసరం. అందుకే కలెక్టర్ గారు హెడ్స్ ఆఫ్. కలెక్టర్ గారు రాజకుమారి తన పేరులో తగ్గట్టుగానే రాజసం, అలాగే మాటల్లో శాసనాన్ని అమలు చేయాలన్న కాఠిన్యం కూడా ఆమె మాటల్లో కనిపించింది. అంటే ఇలాంటి అధికారి ప్రస్తుతం ప్రతి జిల్లాకు ఒకరుంటే ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 స్థానం రావడానికి ఎంతో సమయం పట్టదు. అధికారులను ఇలా ఈ రీతిలో ప్రశ్నించి నిలదీసి వెంటబడే వారి యొక్క బాధ్యతను గుర్తు చేస్తూ తప్పులు చేస్తే క్షమించే ప్రసక్తి లేదని తన దిగునటువంటి అధికారులకు సైతం వెంటబడే షోకాజ్ నోటీసులు జారీ చేయాలని కూడా జిల్లా కలెక్టర్ అక్కడెక్కడే ఆదేశాలు జారీ చేయడం కూడా విశేషం. ఒక రకంగా చెప్పాలంటే గ్రీవెన్స్ సెల్కు ముందు జరిగే ఈ యొక్క రివ్యూ మీటింగ్లో ఒక్కొక్క శాఖ యొక్క పని తీరును జిల్లా కలెక్టర్ ఎండగట్టి, అసలు మీకు బాధ్యత ఉందా, అసలు మీ బాధ్యత ఏమిటో తెలుసా, అసలు సెలవులు కొన్ని శాఖలైతే సెలవులు కూడా పెట్టకుండా సిబ్బంది తమకిష్టం వచ్చిన రీతిలో వెళ్ళిపోవడం కూడా ఇక్కడ జిల్లా కలెక్టర్ ప్రస్తావించడం గమనార్హం. ఇటీవల ఓ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సంబంధించిన విషయంలో ఫిర్యాదులు రావడంతో తక్షణ చర్యల భాగంగా అక్కడి సిబ్బందిపై, వైద్యులపై సస్పెండ్ వేటు వేశారు జిల్లా కలెక్టర్ రాజకుమారి. మరి ఇలాంటి సందర్భంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అందుబాటులో ఉండాల్సినటువంటి ఇక వైద్య సిబ్బంది ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో వేలకాని వేలలో వెళ్తూ అటెండెన్స్ మాత్రం వేస్తున్నారనే విషయాన్ని కూడా జిల్లా కలెక్టర్ సభ వేదికగా ఈ యొక్క అధికారులను ప్రశ్నించారు. కేవలం 75 నుంచి 85% మంది మాత్రమే హాజరు కనిపిస్తుందని, మరి మిగతా అధికారులు ఎక్కడ అంటూ ఆమె ప్రశ్నించారు. మరి ఇదే రీతిలో ప్రతి శాఖలోనూ కూడా జరిగేటటువంటి కార్యక్రమాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉండాలని, జిల్లాను అభివృద్ధి పదంలో తీసుకువెళ్లాలని దిశానిర్దేశం చేశారు జిల్లా కలెక్టర్ రాజకుమారి. అంతేకాదు, ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాల్లో తాను చెప్పగా 26 జిల్లాలో దిగువ నుంచి నంద్యాల జిల్లా 7వ స్థానంలో మాత్రమే ఉందన్న ఆవేదన కూడా జిల్లా కలెక్టర్ మాటలో వ్యక్తమవుతుంది. అసలు అధికారుల యొక్క తీరుపై తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేస్తూ అసలు తాను ఈ చెత్త టీముకు పని చేయాల్సిన అవసరం ఉందా అనే విషయాన్ని కూడా ఒక్కసారి అసహనంలో కాస్త ఆవేదన వ్యక్తం చేశారు జిల్లా కలెక్టర్. అధికారులకు బాధ్యత లేదని, అధికారుల తీరు ఏమాత్రం సమంజసంగా లేదని, మీ వైఖరిని మార్చుకోవాలని ముక్కుసూటిగా తేల్చి చెప్పారు జిల్లా కలెక్టర్ రాజకుమారి. ఇక నుంచి విధుల్లో అలసత్వం వహించిన, ప్రజల సమస్యల పరిష్కారంలో అలసత్వం వహించిన సహించే ప్రసక్తి లేదని కరాఖండిగా నొక్కి చెప్పారు జిల్లా కలెక్టర్ రాజకుమారి. తన మాటే శాసనం అనే విధంగా జిల్లా కలెక్టర్ మాటల్లో కనిపించింది. శాసనాన్ని ఉల్లంఘిస్తే ఎలాంటి చర్యలు ఉంటాయో బాధ్యతారహితంగా వ్యవహరిస్తే ఏ అధికారైనా, ఏ శాఖ అధికారికైనా సరే తప్పనిసరిగా శాఖాపరమైన చర్యలు తప్పవని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు జిల్లా కలెక్టర్. ఇప్పటికే రానున్న రోజుల్లో మరోసారి సమావేశం అయ్యడానికి సమస్యల పరిష్కారంలో మొదటి స్థానంలో ఉండాలని, అందులో ఆంధ్రప్రదేశ్లోని 26 జిల్లాలో నంద్యాల జిల్లా ఎంతో ప్రత్యేకత ఉందని, ఆ ప్రత్యేకతను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని
మరీ మరీ గుర్తు చేశారు జిల్లా కలెక్టర్. అలాగే వివిధ శాఖల్లో పనిచేసేటువంటి అధికారులు మండల స్థాయిలో అయితే మండల అధికారుల మండల కేంద్రంలో, జిల్లా స్థాయిలో ఉన్న అధికారులు జిల్లాలో ఖచ్చితంగా ఉండాలని, అప్ అండ్ డౌన్ చేస్తూ ఓడి డ్యూటీలు వేసుకుంటే మాత్రం ఏమాత్రం సహించబోమన్నారు. తప్పు చేస్తే వేదంలో కూడా కట్ చేస్తామని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు జిల్లా కలెక్టర్ రాజకుమారి. మొత్తానికి ఒక జిల్లా కలెక్టర్కు ఇంతటి అపూర్వమైనటువంటి పవర్ ఉంటుందన్న విషయం మొదటిసారి అధికారుల్లో కనిపించేట్టు తెలుస్తుంది. ఎందుకంటే గతంలో ఎంతోమంది కలెక్టర్లు పనిచేసినా ఆ కలెక్టర్లు సాధారణంగా మౌఖికంగా చిన్న ఆదేశాలు ఇచ్చారు తప్ప ఇంత ముక్కుసూటిగా, ఇంత కసిగా, ఇంత ఇదిగా మాట్లాడిన తీరు ఏ అధికారి కూడా ఇంతవరకు గమనించలేదు. దీంతో జిల్లా కలెక్టర్ వైఖరిని చూసిన అధికారులు తాము కూడా తమ పద్ధతి మార్చుకోవాలన్న అభిప్రాయానికి వచ్చేట్లు కనిపించింది. మరి చూద్దాం, రాబోయే రోజుల్లో జిల్లా కలెక్టర్ గారి రాజసం మరి శాసనంగా అమలవుతుందా, ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయా అని ఎదురు చూడాలి. మొత్తానికి ఇలాంటి జిల్లా కలెక్టరు జిల్లాకు ఒకరుంటే ఆ జిల్లా అభివృద్ధి పదంలోనూ ప్రజల్లో సంక్షేమంలోనూ మొదటి స్థానంలో ఉండడానికి ఎంతో సమయం పట్టదు. మొత్తానికి కూటమి ప్రభుత్వంలోనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీంలో ఇలాంటి అధికారులు ఉండడం చాలా అవసరమన్న విషయాన్ని కూడా మరి ప్రజలు చర్చించుకోవడం విషయం. మొత్తానికి హ్యాట్స్ ఆఫ్ జిల్లా కలెక్టర్ రాజకుమారి గారు. మీలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి అధికారి, ముక్కుసూటి అధికారి ప్రతి శాఖలో ఉండాలి. బాధ్యతను గుర్తు చేస్తూ ఆ బాధ్యత ప్రజలదనే విషయాన్ని, తాము తీసుకున్న జీతం కూడా ప్రజల సొమ్ము అనే విషయాన్ని గుర్తు చేసే విధంగా వ్యవహరించిన తీరు హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ రాజకుమారి గారు. మీ మాటే శాసనం. థ్యాంక్ యూ వెరీ మచ్.